ఒకటి రెండు అంశాలు ఉన్నాయి. ప్రస్తుత అంశం రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మార్గాని పరశురామ్ గారిని పట్టుకుని మీరు ఆ సంబోధన బాగోలేదు. ఫస్ట్ గౌరవ శాసనసభ్యుల హోదాలో ఉండి సిగ్గు లేదా అని అడగడం, ఇంకా మరీ దారుణంగా చెప్పాల్సి వస్తే ఆ మాత్రం బుద్ధి లేదా? ఈ పదప్రయోగం రాజమండ్రికి మంచిది కాదని కూడా మీతో చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం మీరు మరీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంది. ఎవరో అమర్నాథ్ పొరవాడు చనిపోయాడని గత 3 సంవత్సరాల క్రితం అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారు. ప్రతిదీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆపాదిస్తూ ప్రతిదీ. మరి ఆ రోజున జరిగిన వెంటనే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎక్స్గ్రేషియల్గా. ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం ఇవాళ ఈ కల్తీ పాలు కట్టడంలో ఇంకా ఆయన ఇంకా చాలా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. కల్తీ పాలు కట్టడంలో మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు రాలేదండి? ఎందుకు పరామర్శించలేదు? అలాగే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా చూస్తుంటే మరి ఇవన్నీ కూడా అంత మీరు మాట్లాడే తీరి కానీ వ్యవహారం కానీ అస్సలు బాగోలేదు. ఈ పద్ధతి మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మార్చుకోవటం లేదు. ఎనీహౌ ఏమైనప్పటికీ కూడా రాజమండ్రి రాజకీయ పరిస్థితిని ఇవాళ మీరు ఎంతగా ఇచ్చేస్తున్నారంటే కానీ చాలా దారుణంగా మీరు మాట్లాడే తీరి వ్యవహారం బాగోలేదని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఆయన వారి ఇంటికి ఒక 50 మంది పోలీసులు వచ్చేసారని, ఆ పోలీసులు వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇంటి లోపలికి వచ్చి మా 12 ఏళ్ల అబ్బాయిని మరి దారుణంగా భయపెట్టారని మరి చెప్పడం జరిగింది. అదే దీంట్లో మాట్లాడుతూ మరి మీ ఇంటికి వచ్చేసి పోలీసులు వచ్చేసారని మరి అంత ఇదిగా మరి మాట్లాడుతున్నావు, ఏడ్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అసలు ఈ కేసుకి ఆ కేసుకి ఏ సంబంధం ఉంది? ఆ రోజున జరిగినటువంటి ఘటన 50 మంది పోలీసులు వచ్చినట్టు ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం 4 డిఎస్పీలని 4 సిఐల్ని కోటకమ్మ దగ్గర పంపించేసి రాగానే మార్గాని భరతరామ్ గారిని మీద పడి రక్కియటం ఎంతవరకు సమంజసం? ఇది మీది కాదా? మీరు చేసింది కాదా? మీ వ్యవహార శైలి ఇలాగే ఉంది, ఎక్కడ మార్చుకోలా. ఇప్పటికైనా మార్చుకుని మీరు సరిగ్గా వెళితే సరే, లేకపోతే ప్రతి కార్యకర్త ఇవాళ కంకణం కట్టుకున్నాడు. ఆ రోజు మీరు ముందు రోజున ఆయన ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అంతకు 10 రెట్టింపులు జనం మరి కోటకమ్మ దగ్గర నుంచి డీలక్స్ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే మీరు కనీసం 100 అడుగుల దూరం కూడా నడవకుండా పోలీసులను పట్టుకుని తోపు తోసుకుంటూ మరీ దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది తమరు కాదా ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం. దీనికి లేదా? సిగ్గు లేదా? ఈ పదప్రయోగం ఎందుకు? ఏమైందని ఇవాళ మీరు అంత గట్టిగా అడుగుతున్నారు? మీ మీద ఉన్నటువంటి కేసు దృష్ట్యా ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి వేరు, ఇవాళ ఈయన మీదకు ఉన్నటువంటి పరిస్థితి వేరు. వాళ్ళ ఆ రోజున జరిగినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెళ్ళటం, బెయిల్ మీద తండ్రి కొడుకు ఇద్దరు బెయిల్ మీద రావడం అన్నీ జరిగినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారిని కూడా ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా సిబిసిఐడి ద్వారా కేసులు మాఫీ చేసుకోవడం జరిగింది. మరి రాజమండ్రి శాసనసభ్యులు వారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఉన్నటువంటి కేసులు ఇవాళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు తీయించుకోలేకపోయారు? దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి ఇవాళ మీరు తీయించుకోలేకపోతున్నారు. దాంట్లో ఉన్నది కాబట్టి, తప్పు ఉన్నదని రుజువైందో కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు కేసును తీసుకోలేకపోతున్నారు.
తీయించుకోవచ్చు కదా, ఎందుకు తీయించుకోలేకపోతున్నారు? అన్ని కోట్ల రూపాయలు ఆ రోజున మార్గాన్ని భరతరాంగా ప్రత్యేకించినటువంటి శ్రద్ధ తీసుకుని కేంద్ర క్రీడల శాఖ మంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి శాంక్షన్ అది. ఇవాళ మేము చేసామని చెప్పుకుంటాం, ఎంతవరకు సమంజసం? అయ్యా మీరు ఒక్కసారి రికార్డ్ చూసుకుని మాట్లాడండి. ఎమ్మెల్యే గారు రికార్డ్స్ చూసుకోండి, ఎవరు శాంక్షన్ చేసుకొస్తున్నారు, ఎవరు శాంక్షన్ చేసి తీసుకొస్తే ఇవాళ మీరు పనులు పురమాయిస్తున్నారు చేస్తున్నారు అనేది ఒకసారి వెరిఫై చేసుకుని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారు అనేది మాత్రం వాస్తవం. దాన్ని మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ దాంట్లో ఆ భాగంలోనే మరి సోము వీర్రాజు గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియనటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి ఇది ఉంది, కింద నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి అయినా ఇవాళ ఎమ్మెల్సీగా రెండోసారి చేస్తున్నారు, అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన కూడా అదో రకమైనటువంటి భాషలో మాట్లాడుతుంటే వింటున్నారు జనం, మిమ్మల్ని కూడా గమనిస్తున్నారు, అది మాత్రం వాస్తవం. అది ఒక్కసారి సోము వీర్రాజు గారు మీకు నాకు ఉన్నటువంటి దీంట్లో కూడా మేము చెప్తున్నాం, దయచేసి వీర్రాజు గారు మీరు కూడా కాస్త భాషని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అది కూడా మీరు చేయట్లా, దాన్ని కూడా చాలా ఇదిగా రోడ్కమ్ ఫ్లైఓవర్ మీద కూడా అది మేమే చేసామని చెప్తున్నారు. అది కూడా చాలా దారుణమైన విషయం. మరి ఎందుకు ఇలాగా ఆయన పరకాయ ప్రవేశం చేస్తున్నారో నాకైతే అసలు ఒరిజినల్గా ఎందుకు కాదు అది, మరి ఎందుకు ఆ పరకాయ ప్రవేశం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మార్గాన్ని భరతరంగా తీసుకొచ్చినటువంటి శాంక్షన్స్ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి దీంట్లో రాజమండ్రిని ఒక మలుపు తిప్పినటువంటి ఆయన పట్టుకుని శాంక్షన్స్ తీసుకొచ్చి ఆయన చేయిస్తుంటే ఇవాళ ఆ సమయంలోనే మరి ఎలక్షన్స్ రావడం, టెండర్స్ పిలవడం, ఆ టెండర్స్ని ఖరారు కాకపోవడం జరిగింది ఎలక్షన్స్ దృష్ట్యా. అటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ దాన్ని తిమ్మిని చేయాలనేటువంటి ఆలోచన చేస్తే ఏది మర్చిపోయినా గూగుల్ మర్చిపోదండి. ఒకసారి గూగుల్ చూసుకోండి, మీరు ఎవరు తెచ్చారు, ఎవరు చేశారు ఏంటి అనేది ఒకసారి తెలుసు. ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి. ఎదటోడి మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుని మీరు మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు, కార్యకర్తలు గమనిస్తున్నారు. దీని మీద ప్రతిదీ కూడా నోట్ చేసుకుని ఉంచుకుంటున్నాం. మేము కూడా మీరు ఏదో అనుకుంటున్నారేమో మేము కూడా నోట్ చేసుకుంటున్నాం. మేము కూడా ఖచ్చితంగా జవాబుదారీతనంగా మేము కూడా సమాధానం చెప్పి తీరుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం.